ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. నిన్న డిపో ముందు ఉన్నటువంటి కార్మికులు కాస్త రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ టెంట్ వేసుకొని నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు టెంట్ను కూడా తీసేసి నిరసన చేయకుండా చేస్తున్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాల్సినటువంటి హక్కు కూడా తమకు లేదా అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఇప్పటి వరకు కార్మికులుగా ఆర్టీసీ తమదని భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్లే తమ పాలిట తమ వ్యవస్థలో పరాయి వాళ్ళుగా మిగిలిపోయామన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళు వ్యక్తమవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేసుకునేటువంటి అధికారం ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది ఒకసారి కార్మికులను అడుగుదాం. అన్న, ఏం జరుగుతుంది? నిన్ననేమో ఇక్కడ కార్మికులు మీ డిపో ముందు ఉంటే అక్కడ నుంచి మీరు రోడ్డు మీద తీసుకొచ్చారు. ఆ తర్వాత టెంట్ ఇక్కడ వేస్తున్న తర్వాత మరి అసలు ఏం జరుగుతుంది? మీకు సమ్మె చేసుకునేటువంటి టెంట్ వేసుకొని నిరసన చేస్తున్నటువంటి మిమ్మల్ని మళ్ళీ ఎందుకు ఇక్కడ నుండిగా పంపిస్తున్నారు? పైన సూర్యుడు బగబగ మండుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు కేసీఆర్ అట్లనే చేస్తే ఇంటికి పంపినాం రేవంత్ రెడ్డి. ఈరోజు మిమ్మల్ని కూడా మీరేమని చెప్పిండ్రు, రాహుల్ గాంధీతో కలిసి మాకేమని చెప్పిండ్రు, ప్రజలకు నిరసన తెలిపే హక్కు 6వ గ్యారంటీగా స్వేచ్ఛనిస్తానన్నారు. 6వ గ్యారంటీగా మీకు నిరసన తెలిపే హక్కుని ఇస్తానన్నారు. అనలేదా రేవంత్ రెడ్డి గారు? ఈరోజు జనగామలో పోలీసులు మా టెంటును తొలగించిండ్రు. దీనికి మూల్యం చెల్లిస్తారు. కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, కాంగ్రెస్ నాయకులారా, ఈ పోలీసులు వచ్చి మా టెంటును తొలగించిండ్రు. నిరసన తెలిపే హక్కును కాదన్నారు. మీరు నిరసన తెలిపే హక్కును ఇస్తా అన్నారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ఇది మీకు మంచిది కాదు. పోలీస్ శాఖ హోమ్ మినిస్టర్గా కూడా మీరే ఉన్నారు. మీ పోలీసులకు తెలియజేయండి మేము ఎక్కడ నిలబడాలి, మేము నిరసనను ఎక్కడ ఉండి తెలియచేయాలి, మేము ఎక్కడ ఉండి నిరసనను తెలపాలో చెప్పండి. మాకు లీడ లేకుండా జనగామ పోలీసుల మీద మీరేం చర్య తీసుకుంటారో చెప్పండి. ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తున్నాడు. ఒక హైకోర్టు అడ్వకేట్ను పట్టుకొని ప్రివెంటివ్, మొన్న హైకోర్టు అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి మీరు ఎందుకు తెచ్చిండు ప్రొటెక్షన్ యాక్ట్ను? పోలీసులు ఈ విధంగా దుర్మార్గంగా మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగిస్తున్నప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి అనే ప్రశ్న అడుగుతున్నాం. కాబట్టి ఇగో ఈ అక్కలు, ఈ చెల్లెలు, వాళ్ళు బగబగ మండుతున్న సూర్యుడు ఉన్నాడు, బగబగ మండుతున్న ఎండలో తగిన మూల్యం చెల్లిస్తారు. కాంగ్రెస్ ఖబర్దార్. మీరందరూ కాంగ్రెస్ నాయకులారు ఇక్కడికి రండి, ఇక్కడికి ఓట్లు అడిగే కాంగ్రెస్ నాయకులు రండి, మా శిబిరాన్ని ఏర్పాటు చేయండి. ఇక్కడ శిబిరం ఏర్పాటు చేయకపోతే జనగామలో ఏం జరిగిందో ప్రపంచానికి తెలుస్తుంది. ప్రపంచమంతా ఒక్కటై కాంగ్రెస్ నిరసన తెలిపే హక్కును వద్దంటున్నది అనేది తెలుస్తుంది. ఓకే, మీరు చెప్పండి మేడం. ఇప్పటి వరకు ఒక ఎండాకాలంలో కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడికైనా నిరసన తెలుపుకోవాలి, కానీ మరి ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు, తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయనుకుంటున్నారు? అసలు మేము నిన్నటి నుండి టెంట్ అక్కడ డిపో ముందు చేస్తుంటే వద్దని డిఎం గారు వీళ్ళకి పోలీసు వాళ్ళకి చెప్పగానే మమ్మల్ని ఇక్కడికి వెళ్ళగొట్టారండి. మేము వచ్చి ఇక్కడ ప్రశాంతంగా మేము టెంట్ వేసుకొని సమ్మె చేసుకుంటున్నాం. మా బాధ, మా కడుపుకు ఆకలి, మా బాధ, మా కార్మికుల బాధ మాకు తెలుసు. మేము ఎవరిని భంగం కలిగించకుండా డ్రైవర్లు పోతున్నా, కండక్టర్లు పోతున్నా, ఎవరిని ఏమనకుండా మేము మా హక్కు ప్రకారం మేము చేసుకుంటున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా ఆడోళ్ళని చూడకుండా ఈమె కింద పడిపోయింది, ఇందాక పడిపోయింది. ఇప్పటి వరకు కూడా నేను ఈమెను పట్టుకొనే ఉన్నా. ఆమె బీపీ ఎక్కువై కింద పడిపోయింది. ఇప్పటి వరకు కూడా మేము ఆడోళ్ళము, ఇంత ఏజ్ ఉన్నోళ్ళం, మేము ఈ విధంగా చేస్తుంటే కనీసం ఎండాకాలం అని కూడా లేకుండా దౌర్జన్యంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతామని మా టెంట్ తీసేసుడు, ఇది ఎంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సమంజసమని నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పంటారు, మరి ఉన్న ఉద్యోగాలు కూడా తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా, దీన్ని ఎట్లా చూస్తున్నారు? మరి ఉన్న ఉద్యోగాలు కూడా కొట్టుడుగా సార్, మామూలుగా నిరసన తెప్పడానికి కూడా మనకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు సార్. ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ప్రగతి భవన్లో ప్రజాపాలన పెడుతున్నా, మొత్తం మార్కెట్లని పిగిల కొడుతున్నా, మీరందరూ ఎప్పుడైనా మీ సమస్యలు చెప్పుకోండి అని చెప్పిన ఘనత గల రేవంత్ రెడ్డి గారు ఇదే నా మీది. మా కనీసం నిరసన తెలపడానికి వేసిన టెంటును కూడా బద్దలు తీసేసి నడి ఎండలో మా అక్కలు, చెల్లెలు వీళ్ళందరినీ నిలబెట్టినావు. ఇంతవరకు మీరు చేసిన ఘనకార్యమైంది. మీరు కనీసం నిరసన తెలపడానికి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తారా? ఇదేనా ప్రజాపాలన? ఇప్పుడు ఇదే టెంట్ వద్ద, ఇదే జనగామ చౌరస్తా గడ్డ నుండి మేము శంఖం పూరిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లు పూర్తిగా వేళ్లతో కూడా మేము తొలగించి
మేము ఎవరి పాలనలో మేము మేలు కోరుకుంటామో దానికి ఉద్యోగాలు కల్పించుకుంటామో దానికి మేము రూపకల్పన చేసుకుంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు. ఓకే అన్న, ఇప్పుడు దాదాపు 42 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రత నమోదున్నాయి. ఇప్పటికే ఎండల బారిన పడి యువకులు కూడా వాళ్ళ ప్రాణాలు ఆవిరైపోతున్నటువంటి సందర్భాలు కూడా చూస్తున్నాం. అట్లాంటప్పుడు నిరసన తెలుపుకోవడానికి ఉన్న టెంట్ను తీయడంలో ఆంతర్యం ఏంటనుకుంటున్నారు? అసలు నిరసన తెలుపొద్దనా, లేకపోతే అసలు మీరు ఏం చేసినా చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో అసలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా మీకు ఎట్లాంటి రైట్స్ లేవని చెప్పడం కోసం ఏ విధంగా చూస్తున్నారు మీరు దీన్ని? బ్రదర్, అసలు మన దేశంలో వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎవరైనా చెప్పే ప్రజాస్వామ్యం ఉన్నదా లేదా అర్థం కావట్లేదు. ప్రజాస్వామ్యం ఉన్నదా, తాలిబాన్ పాలన ఉన్నదా అర్థం కావట్లేదు. మేము నిన్నటి నుండి న్యాయబద్ధమైన శాంతియుతంగా మేము మా నిరసన తెలుపుతున్నాం. ఇంత ఎండాకాలంలో 45-50 డిగ్రీల ఎండలో మేము శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వీళ్ళకి ఎవరినేమి ఇబ్బంది పెట్టలేదు. ఎలాంటి చెడు మార్గం మాకు అవసరం లేదు, ఎలాంటి దుర్మార్గం మాకు అవసరం లేదు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే మేము వేసుకున్న టెంట్ ఎందువల్ల తీయవలసి వచ్చింది? ఈ కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది? కనీసం సామాన్యులకు, కింది స్థాయి వాళ్ళకు నిరసన తెలిపే హక్కు ఉన్నదా లేదా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పాలన చెప్పుకుంటారు కదా, ప్రజాపాలన చాలా గొప్పగా. ఈ ప్రజాపాలనలో ఒక చిన్న కార్మికులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నదా లేదా? మేధావులు, ప్రజాస్వామికవాదులు, గొప్ప వాళ్ళు మీరందరూ ఆలోచించాలి, తెలంగాణ ప్రజలంతా ఆలోచించాలని కోరుకుంటాను సార్. ఓకే, మీరు చెప్పండి సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే రోజుకి ఇక్కడ ఉద్యమం మీద మీరు ఒక సానుకూల దృక్పథం వస్తుందన్నట్టు ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ నిరసన చేసేటువంటి పరిస్థితిని కూడా మీకు పోలీసులను అడ్డు పెట్టుకొని కూడా వీళ్ళు ఇక్కడ టెంట్లు తొలగించడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? సార్ రేవంత్ రెడ్డి సార్, దయచేసి మీరు ఆలోచించండి, మా ఆవేదనను అర్థం చేసుకుంటారు. మీరు అప్పుడు వచ్చిన గడీల పాలనను కూలగొట్టిందని చెప్పేసి మేము ఎంతో సంతోషపడ్డాము. మేము డిపో ముంగట నిరసన తెలిపినప్పుడు డిపో యాజమాన్యం మా డిఎం గారు ఇక్కడ చేయొద్దు అది అని చెప్పేసి అంటే పోలీసు వాళ్ళ రిక్వెస్ట్ తోటి మేము బయటకు వచ్చి టెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా ఆడపిల్లలు అందరూ ఎండకు ఇబ్బంది పడతారని చెప్పేసి టెంట్ వేసుకోవడం జరిగింది. ఈరోజు మేము దండం పెడతామన్నా కూడా, మేము ఎంత బతిలాడినా కూడా పోలీసు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి టెంటును నిరంకుశంగా తొలగించడం జరిగినది. మేము ఏం అన్యాయం చేసినాం మీకు? మేము ఏం పాపం చేసినాం మీకు? మిమ్మల్ని మేము ఏరుకోరి మీ గవర్నమెంట్ తెచ్చుకోవడమే మేము చేసిన తెలివి తక్కువతనమా? మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, మేము రాగానే 2 నెలలు 3 నెలల లోపల ప్రభుత్వంలో విలీనం చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని అపాయింట్మెంట్ మేము ఇస్తాము. మీకున్నటువంటి 21, 25 2 పే స్కేళ్ళు మేము ఇస్తాము. మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉద్యోగ భద్రత ఇస్తాము, మీకు ఎలాంటి ప్రాబ్లం జరగకుండా చూసుకుంటాము అని చెప్పేసి మీరు అన్ని విధాలా మాకు మాట్లాడితేనే ఆ రోజు కేసీఆర్ అన్నాడు సార్, మీకు అర్థమైందో అర్థం కాలేదో, ఒక్క కార్మికుడు 100 కార్మికులు 100 ఓట్లతో సమానము అని చెప్పిండు మీకు. అదే కనుక అదే చేసి మిమ్మల్ని గెలిపించుకున్నాము. మేము ఆ రూపకంగా ఒక్కొక్కడు 1000 మందికి ప్రచారం చేసుకుంటూ మిమ్మల్ని గెలిపించుకున్నాము. కానీ మమ్మల్ని ఇట్లా నిరంకుశంగా మమ్మల్ని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వాలకు ఎలాగా ఇదైందో మీరు కూడా అది రుచి చూస్తామంటే చెయ్యండి సార్, మమ్మల్ని ఆగం చేయండి. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది కాబట్టి దయచేసి మా గొంతమ్మ కోరికలు కాదు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన కోరికలే. మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ కమిటీ అనే కాలయాపన చేయకుండా మీరు ఇచ్చేటువంటి మహాలక్ష్మి డబ్బులు కరెక్ట్ ఇచ్చుకుంటా మా కోరికలను తీర్చి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింట్మెంట్ ఇచ్చి మా యూనియన్లు ఏం చేసినాయి సార్? యూనియన్లు ఇస్తే తప్పేంటి? మాకున్నటువంటి మా ఒపీనియన్ యాజమాన్యానికి చెప్తాము. యాజమాన్యానికి మేము కొన్ని సమాధానాలు చెప్పేటివి ఉంటాయి, మాకు ఎన్ని సర్వీసులు ఎట్లా నడవాలని చెప్పేటివి ఉంటాయి. వాళ్ళ నిరంకుశ పాలన ఇక్కడ అసలు జరిగేది ఏంటంటే మేనేజ్మెంటే మిమ్మల్ని పక్కతోవ పట్టిస్తున్నది. ఇప్పుడున్నటువంటి మేనేజ్మెంటే మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నది. మీకు చేయాలని ఉండొచ్చు కానీ వీళ్ళు చేయనిస్తలేరని చెప్పేసి మాకు డౌట్గా ఉన్నది. కాబట్టి ఈ మేనేజ్మెంట్కే రేపు మీరు ఏ పర్సెంటేజ్ ఇచ్చినా, అప్పుడు కేసీఆర్ 42% ఇచ్చిళ్ళు, మాకు 42 అయితే వాళ్ళకి 200% పెరిగింది పిఆర్సీ. కాబట్టి మీరు విలీనం చేస్తామంటే వాళ్ళకి జీతాలు తగ్గిపోతాయి. అదే ఉద్దేశం పెట్టుకొని వాళ్ళు విలీనానికి అడ్డుపడుతున్నారు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు ఎట్టి విషయంలో మీరు ఆలోచించి ఈరోజు ఖచ్చితంగా మాకున్నటువంటి మా సమస్యల్ని మీరు క్యాబినెట్లో పెట్టి
తీరుస్తారు అని చెప్పేసి గట్టి నమ్మకం మాకున్నది. దయచేసి మర్చిపోకండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఓకే, గతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కార్మిక కర్షక సంఘాలన్నీ కూడా ఈ ఉన్నటువంటి ప్రభుత్వానికి మద్దతు పలికాయి. మేనిఫెస్టోలో ఉన్నటువంటి డిమాండ్ అనేది మేము అడుగుతున్నాం తప్ప గొంతెమ్మ కోరికలు కాదన్నటువంటి ఒక విజ్ఞప్తిని చేస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నారు. ఎందుకంటే కొంతమంది చెప్పుడు మాటలు వినే ఇక్కడ మోసపోతున్నారని చెప్పి అంటున్నారు. కార్మికులుగా ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి తమకు పూర్తి అవగాహన, ఆర్టీసీ వ్యవస్థ నడుపుకునేటువంటి శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నప్పటికీ కూడా కొంతమంది చెప్పేటువంటి చెప్పుడు మాటల వల్లనే వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీకు కూడా ఎందుకంటే కుటుంబాలు ఉన్నాయి, జీవనోపాధి, ఎందుకంటే ఉద్యోగాలు దొరకాలంటే కష్టమవుతున్నటువంటి సమయంలో ఉన్న జీతాలతోనే కుటుంబాలు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితులు కూడా చాలా మందిలో ఆర్టీసీ వర్గాల్లో కనిపిస్తున్నాయి. మరి ఈ సమయంలో కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేస్తున్నారన్నటువంటి ఆలోచనలు ఒకటి, అలాగే ఇప్పుడు సమ్మె ఉన్నటువంటి 32 డిమాండ్లలో మెయిన్ ఒక 3 డిమాండ్లు నెరవేర్చడంలోనే వెనుకబాటు గురవుతున్నారన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అసలు సానుకూల స్పందన మీకు కనిపిస్తుందా, లేదా ఒకవేళ ఇంకా సానుకూల స్పందన రాకుంటే మీ ఆలోచన విధానం, మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉంటుంది సార్. మీ అప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో కూడా మా యొక్క 55 రోజుల సమ్మెలో మేము కూడా అప్పుడు ఇవన్నీ తీర్చుకోవడానికి 100% ప్రయత్నాలు చేసినాం సార్. మీ ఇప్పుడు కూడా వెనుకాడే ప్రసక్తే లేదు. మాకున్నటువంటి మా సమస్యలు ఖచ్చితంగా మాకు తీర్చేదాకా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క బస్సు కూడా కదిలించే ప్రసక్తే లేదు. మేము ఎంత మీరు పోలీసులో పెట్టి మేము కాలు ముక్కి బతలాడినా కూడా మాకు ఉన్నటువంటి టెంట్లు గింట్లు సామరస్యంగా చేసుకుంటున్నా కూడా తొలగించడం జరుగుతుంది. టెంట్ ఎందుకు తొలగించాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక్కడ? అదే సార్, మీరు స్వేచ్ఛగా చేసుకునే అసలు అవకాశం కూడా లేదా మాకు. మేము ఏమైనా అన్యాయం చేసినాం, ఏమైనా డిస్టర్బ్ చేసినామా, ఏమైనా గొడవలు చేసినామా? సామరస్యంగా మేము మా సామరస్యంగా మా యొక్క సమస్యల కోసం మేము టెంట్ కింద నిరసన తెలుపుతున్నాం సార్. నిరసన తెలుపుకునే ఇప్పుడు కార్యక్రమం కూడా లేదా మాకు, అటువంటి అవకాశం కూడా లేదా. మేము సార్ ఎక్కడి నుంచి ఈ డిపోకు దాదాపు ఒక 100-150 కిలోమీటర్ల ఊర్ల నుంచి వచ్చి ఈ జనగామ డిపో ఆవరణంలో దగ్గరలో కిరాయిలు తీసుకొని సార్, చిన్నపిల్లలు ఉన్నారు సార్, చదువుకునే పరిస్థితి లేదు, రూమ్ రెంట్లు కట్టని పరిస్థితి లేదు సార్. ఈ చాలా జీతాలతో పబ్బం గడుపుకుంటూ ఘోరమైన పరిస్థితిలో ఉన్నాం సార్. దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినటువంటి మీరే చెప్పారు సార్, మేము గవర్నమెంట్ రాగానే మా కడుపులో పెట్టుకొని చూస్తాము మిమ్మల్ని, మా కుటుంబ సభ్యులు అని చెప్పి ఆ కుటుంబం అప్పుడు అన్న మాటలు ఎట్టిపోయినాయి సార్. ఇప్పుడు మీకు మీకే ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు పెట్టేటువంటి క్యాబినెట్లో మాకున్న కోరికలు ఖచ్చితంగా తీర్చాలి సార్. మీ శుభవార్త రావాలని కోరుకుంటున్నా సార్. మీరు చెప్పండి అన్న, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ బారికేడ్లు కూడా డిపోలకు వెళ్ళకుండా బ్యారికేడ్లు కూడా పెట్టారు. బస్సులు వెళ్లకుండా పెట్టారా, లేకుండా మీరే లోపలికి వెళ్ళకుండా పెట్టారా? ముఖ్యంగా కార్మికులను మరి అవుట్సోర్సింగ్ వాళ్ళు పనిచేయడం అనేది ఈ కార్మికులకు మరి వాళ్ళకు మా సమ్మెకి ఎక్కడ నష్టం కలుగుతుందో, మా సమ్మె ఎక్కడ విజయవంతం కాదు అనే ఆందోళనలతో ఉన్నటువంటి పరిస్థితుల లోపల మరి ఇక్కడ శిబిరాన్ని తొలగించారు. ఈ శిబిరాన్ని తొలగించినప్పుడు మేము అడిగితే మాకు డీసీపీ గారు ఏమని చెప్తారంటే, మీకు ఇక్కడ ఏం అవసరం అని నన్ను అడుగుతారు. నేను ఒక న్యాయవాదిని. గత సమ్మె జరిగినప్పుడు కూడా 57 రోజులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మొత్తం అందరితో కలిసి 57 రోజులు వీళ్ళతో ఉండి మేము ఒక పుస్తకం రాసినాం. మాకు అక్కడ ఏం పని అనేది డీసీపీ గారికి మేము అన్నీ కూడా తెలియజేస్తాం. కాకపోతే ఏంటంటే పోలీసు మేమేదో రెచ్చగొడుతున్నాం అని చెప్తున్నారు. రెచ్చగొట్టడం కాదు, మీరు నిలవనిడలేక చేసినాక రెచ్చగొట్టడం ఏముంటుంది? డీసీపీ గారు నిజంగా కూడా మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మేము రెచ్చగొట్టడం అనేది, మీరు నిలవనీడ లేకుండా వాళ్ళు ఏదో 2 కూలర్లు పెట్టుకొని ఏదో టెంట్ వేసుకొని వాళ్ళు సమ్మె చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకు నిలవనీడ లేకుండా చేసి ఈరోజు మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్ట అధికారులు, పై ఉన్నతాధికారులు చెప్పకుండా పోలీసులు కూడా ఎట్లాంటి ఇనిషియేషన్ తీసుకోరు. మరి దీనికి కారణం పోలీసుల్ని కూడా మనం కారణం చేయకూడదు. అట్లాంటప్పుడు మెయిన్ ఎక్కడి నుంచి ఈ మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు? మాకు నిరసన తెలిపే హక్కుని ఇవ్వడం లేదు. ప్రభుత్వము మాకు 6వ గ్యారెంటీగా నిరసన తెలిపే హక్కు ఇస్తానన్నది. ఆ రోజు మేము రాహుల్ గాంధీతో మాట్లాడుతున్నప్పుడు మీ స్వేచ్ఛకు భంగం కలిగనీయము, మీకు ఎప్పుడైతే మీ కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వంగా ఉంది కాబట్టి అట్లా చేయనీయం, మీకు ధర్నాలు చేసుకొని ఇస్తాం, మీకు నిరసన తెలిపే హక్కు ఇస్తాం, మీకు ఖచ్చితంగా ఇస్తామని 6వ స్వేచ్ఛగా మన రేవంత్ రెడ్డి ప్రకటించింది. అటువంటిప్పుడు మేము ఏం చెప్తాం? ఇక ఎక్కడ మూలాలు ఉన్నాయంటే ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి దగ్గరనే మూలాలు ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరనే, ప్రభుత్వం దగ్గరనే మూలాలు ఉన్నాయి. ఖచ్చితంగా నేను రేవంత్ రెడ్డిని, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏమంటున్నానంటే, ఇమీడియట్గా శిబిరాన్ని పెట్టించండి, ఎక్కడో దగ్గర వాళ్ళకి స్వేచ్ఛగా నిరసన తెలియజేసే హక్కును వాళ్ళకి ఇవ్వమని అడుగుతాం. గత ఒక దశాబ్ద కాలం నుంచి చూస్తుంటే ఆర్టీసీ ప్రైవేటు పరం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని ఆర్టీసీ కార్మికులు ఎన్నోసార్లు చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడ బ్యాటరీ బస్సులు కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులు కావచ్చు, లేకపోతే కొన్ని హైరింగ్ బస్సులు కూడా కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా ముందే మీ డిపోలోనే కొన్ని బస్సులను పెట్టి మళ్ళీ ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా ఒక వాతావరణం అయితే క్రియేట్ చేశారు. మరి ఇటువంటి సమయంలో మీరేమో ప్రభుత్వంలో విలీనం చేయాలనుకుంటున్నారు. మరి వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయనుకుంటున్నారు? అసలు విలీనం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే మొత్తం నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయా? ఈ పరిణామాలన్నీ చూస్తుంటారా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈ పరిణామాలన్నీ చూస్తున్నప్పుడు ప్రభుత్వము
రాజ్యం తన స్వభావాన్ని మార్చుకోలేదు అనిపిస్తుంది. అంటే గతంలో ఉన్న ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అనిపిస్తుంది. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇంకా గతంలో ఉన్న ప్రభుత్వం కొద్దిగా మంచిదేమో అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఇక్కడ శిబిరాన్ని ఉండనిచ్చింది. గతంలో ఉన్న ప్రభుత్వం 57 రోజులు ఇక్కడ శిబిరాన్ని నడపనిచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఆ శిబిరాన్ని కూడా తీసేసింది. అంటే ఏమని అనుకోవాలి అంటే మూలాలన్నీ కూడా ప్రభుత్వంలోనే ఉన్నాయి. ప్రభుత్వ ఆలోచన విధానంలో ఉంది. ఆ విధానం మారాలి. ఈ కార్మికులందరూ రోడ్ల మీద ఉన్నారు. వాళ్ళు తలకు ఇప్పుడు ఎండకు మండుతున్న సూర్యుడు ఉన్నాడు, ఎండకు తగిలిపోతారు. కాబట్టి తక్షణమే శిబిరంగా వాళ్ళకు నిరసన తెలిపే హక్కును ఒక శిబిరాన్ని ఒక చోటుని ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ నిరసన తెలుపుకునేటువంటి అధికారం ఉండాలని చెప్పి ప్రభుత్వాలు కూడా గతంలో ఇందిరా పార్క్ దగ్గర కూడా ధర్నా చౌక్ను ఎత్తివేసినటువంటి క్రమంలో కూడా అనేక పోరాటాలు జరిగి ధర్నా చౌక్ను సాధించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా లేకపోవడంలో ఉన్న టెంట్ను కూడా తీసేసి ఉన్నటువంటి ఎండలో కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉన్న టెంట్ను కూడా తీసేసి మళ్ళీ ఆటోలో తరలించేటువంటి పరిస్థితి. ఇక్కడ జ్యూస్ సెంటర్లలో అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తలదాచుకొని నిరసన తెలుపుతున్నటువంటి వ్యక్తుల్ని మనం చూస్తున్నాము. ముఖ్యంగా మహిళలు కూడా ఇప్పటికే ఎండ వేడిని తట్టుకోలేక బేహోష్ అయిపోయినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ కనీసం నీళ్లు తాగుదామన్నా కానీ ఇక్కడ ఒక శిబిరం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ తమ ప్రాంతాల్లోనే తాము ఒక బయటి వాళ్ళలాగా మమ్మల్ని ట్రీట్ చేస్తున్నారని చెప్పి అంటారు. బ్యారికేడ్లు పెట్టి కార్మికుల్ని కూడా లోపలికి వెళ్ళనీయకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఆందోళన చెందిన నేపథ్యంలో ఈ బారికేడ్లు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. కార్మికులు తమ ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకుంటున్న నేపథ్యంలో బారికేడ్లు పెట్టి ఎందుకు నిరసన తెలిపేటువంటి అవకాశాన్ని హక్కును కాలరాస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం 6 గ్యారంటీలో ప్రధానంగా మహాలక్ష్మి పథకం ఉంది కాబట్టి ఆర్టీసీని మాత్రం అంటే ముఖ్యంగా దీన్ని ఎట్లాంటి ఆటంకం కలగకుండా నడుపుతారన్నటువంటి ఆశాభావాన్ని మాత్రం కార్మికులు వ్యక్తం చేశారు. కానీ అట్లాంటిది ఏం లేకుండా కార్మికులు నిరసన చేస్తుంటే వారి టెంట్ను కూడా తీసేసేటువంటి అధికారం ఎవరిచ్చారన్నటువంటి ప్రశ్నలు కూడా చాలా మందిని వేధిస్తున్నటువంటి పరిస్థితి. ధర్నా చౌక్ను ఎత్తివేసినటువంటి సమయంలో ధర్నా చౌక్ను కూడా సాధించాలన్నటువంటి ఇందిరా పార్క్ కూడా సాధించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ 6 గ్యారంటీలు అలాగే అమలు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి కనీసం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసేటువంటి అవకాశం కూడా తమకు లేకపోవడం, ఇంతకు మించినటువంటి ప్రజాస్వామ్య కూని లేదన్నటువంటి ఆవేదన మాత్రం వ్యక్తమవుతుంది. నిన్న మొన్నటి వరకు యథేచ్ఛగా బస్టాండ్ లోపలికి వెళ్ళినటువంటి కార్మికులు ఇప్పుడు తమ ప్రాంతాల్లోనే ఒక పరాయి వాళ్ళగా బయటనే నిరసన తెలియాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందన్నట్టు కూడా ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా ఇక్కడ ప్రభుత్వం స్పందించి ఇప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకుని జీవితాలతో ఆ చెలగాట మాడొద్దు అన్నటువంటి ఒక విజ్ఞప్తిని మాత్రం ప్రభుత్వానికి చేస్తున్నారు. ఇప్పటి వరకైనా సరే ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేనిస్తారా లేకపోతే తమ డిమాండ్లకు ఒప్పుకొని మళ్ళీ విధుల్లో చేర్చుకుంటారా అన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్లు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కార్మికులు రోడ్డున పడకుండా గతంలో 57 రోజుల పాటు నిరసన తెలియజేసినటువంటి తాము మళ్ళీ ఎంతవరకైనా ఉద్యమిస్తామన్నటువంటి ఒక ఆందోళన అలాగే విజ్ఞప్తితో పాటు మరికొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. జనగామ డిపో నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.